మనం ఇక్కడికి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్. ఎవరో కూడా తెలియని వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. మన కోసం ఒకరు చనిపోయారు, ఒకరి కాలు పోయింది. మన కడుపు నింపడానికి ఒక ఫ్యామిలీ పస్తులు కూడా ఉన్నారు. వీళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నారంట. నిజంగా మనిషికి మనిషే సహాయపడతాడు. అందుకే పెద్దలు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని. సూపర్ సార్, మీరు ఇది తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. చూస్తున్నావు కదా ఏం ఇక్కడ మా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందయ్యా. అయ్యా రండయ్యా, మా వాళ్ళు పడిపోయారయ్యా. రండయ్యా బాబు, అయ్యా తొందరగా రండి. అయ్యో ఇక్కడంతా పడిపోయారయ్యా. బాబు రండయ్యా, చూడండి, ఎత్తుకోండి, లేవండయ్యా. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా మీ బంధువులు అనుకుంటా. రాత్రంతా బయట వెయిట్ చేస్తూనే ఉండినారు. మీ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అయినా వాళ్ళు చాలా కష్టపడి ఒకరిని తీసుకొచ్చారు. ఏదైనా మీరు గ్రేట్. మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులున్నారు. ప్లీజ్ టేక్ రెస్ట్. ఓకే, నమస్తే. దండాలు. నమస్తే. బాగున్నా. నీకేం కాలేదు? చిన్న చిన్న దెబ్బలే సార్, కానీ మస్తానికే కాలు విరిగింది. నాకేం కాలేదు సార్, అంతా నా వల్లే జరిగింది సార్. సారీ సార్. సారీ ఎందుకు? దానిలో నీ తప్పే ఉంది. వచ్చి కూర్చో. మరో విషయం గమనించారా సార్? 2 రోజులు ఇంతమంది సహాయం చేస్తే మనం ఇక్కడికి వచ్చాం సార్. అప్పుడు వాళ్ళు మనల్ని ఏ కులము ఏ మతమని ఎవరు అడగలేదు. అంతెందుకు సార్, మీరు అడిగారా వాళ్ళది ఏ కులము ఏమని? ఎందుకు సార్ అడగలేదు? ఎందుకంటే వాళ్ళు చేసే సహాయం నీకు అవసరం కాబట్టి. అంతెందుకు సార్, 2 రోజులు మనం ఇక్కడికి రానికి ఇంతమంది సహాయం చేశారంటే, అలాంటిది మీ జీవితంలో ఇలా బతకడానికి ఎదగడానికి ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మనిషిని చూసి మనిషి ఎప్పుడు భయపడతాడో అప్పుడే సరే కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుంటాడు. ఎదుటి మనిషి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా మనిషే మనిషిని గౌరవిస్తాడు సార్. అవును శివ, నిజమే. మనిషికి కావాల్సింది మానవత్వమే. ఇంతకీ నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు? ఎందుకు సార్, వాడిది ఏ కులం అని అడగడానికా? చచా, థ్యాంక్స్ చెప్దామని. అంతకంటే ముందు నేను మీకు సారీ చెప్పాలి. ఎందుకు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది నేనే. ఎందుకు కిడ్నాప్ చేశావు? మీకున్న కులపిచ్చి కొంతైనా తగ్గించాలని. నేనొక్కడిని మారితే సమాజం మారుతుందా? మీరు మారితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొందరైనా మారుతారు కదా సార్. దాంట్లో నీకేంటి లాభం? వాళ్ళిద్దరినీ వదిలేయండి సార్. ఎవరిని?